శ్రీశైలంలో ఫోక్ సాంగ్స్ కి డాన్స్ పై వివాదం చెలరేగింది. పుణ్యక్షేత్రంలో అది నడి రోడ్డుపై డాన్సులు చేసింది యువతి. దీంతో యువతిపై ట్రోల్స్ వెల్లువెత్తున్నాయి. రోడ్డుపై వేగంగా వాహనాలు వెళ్తున్నా పట్టించుకోకుండా ఆ యువతి డాన్స్ చేసింది. ఇన్స్టా అకౌంట్ నిత్య క్యూటీ బేబీలో పోస్ట్ చేసింది. తీవ్ర విమర్శలతో ఆ యువతి తిరిగి సారీ చెప్పింది. తాను తప్పు చేయలేదని సమర్థించుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. సాంప్రదాయబద్ధంగానే చేశానంటూ ఆ యువతి చెప్పుకొస్తుంది. అయినా ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలంటూ యువతి కోరుతోంది. ఇటీవలి కాలంలో దేవస్థానాల్లో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇలా రీల్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాగ్రామ్ హోల్డర్స్. దీంతో చాలా చోట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇట్లాంటి డ్యాన్సులు ఏందంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. పవిత్ర తిరుమల క్షేత్రం కావచ్చు, అలాగే శ్రీశైల క్షేత్రంలో కావచ్చు, ఇంకా ఎక్కడైనా సరే చాలా చోట్ల ఇట్లాంటి వివాదాలు తలెత్తున్నాయి. ముఖ్యంగా అటు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు వ్యవహరిస్తుంటే, కొంతమంది మాత్రం నడి రోడ్డుపై ఇలా డ్యాన్సులు చేస్తూ చిందులేస్తూ అసలు తాము ఏం చేస్తున్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్న తీరు నిజంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అటు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, తిరిగి నెటిజన్లు అలాగే చాలామంది వ్యూవర్స్ కామెంట్ పెట్టి దుమ్మెత్తి పోసడంతో తిరిగి క్షమాపణ చెప్పడం తమ వంత అవుతున్నట్టుగా ఇక్కడ అర్థమవుతోంది. చాలా వరకు కూడా అంటే వాళ్ళు ఎక్కడున్నారనే విచక్షణ కూడా మర్చిపోతున్నారు. ఇళ్లల్లో లేదా 4 గోడల మధ్య ఇంకేదైనా స్పాట్స్లో రీల్స్ చేస్తే కొంతవరకు ఓకే అనుకోవచ్చు, సరదాగా చేశారనుకోవచ్చు. కానీ పుణ్యక్షేత్రాల్లో, అది మరీ ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలా రోడ్లపై అలాగే భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి ప్రాంతాల్లో డ్యాన్సులపై చిందులేయడం ఏంటంటూ చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్న ఆ డ్యాన్స్ నిత్య క్యూటీ బేబీ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. అంతే విమర్శల పాలు కూడా అవుతుంది. ఆ రోడ్డుపై, శ్రీశైల క్షేత్రంలో ఆ రోడ్డుపై ఆమె వేస్తున్న చిందులు ఒకసారి చూడండి. దీంతో చాలామంది విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి చోట్ల ఇట్లా డ్యాన్సులు చేయడం ద్వారా మిగతా వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడంతో పాటు, డిస్టర్బ్ చేయడంతో పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తాయి. అలాగే రోడ్లపై ఇట్లాంటి డ్యాన్సులు చేయడం ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళు అవుతారంటూ కూడా చాలా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ఈ పోస్టుపై చేసే వరకు చేస్తారు, చేసిన తర్వాత తిరిగి తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఏదో సరదాగా చేశామంటూ చేసిన పోస్టులు అంటూ తిరిగి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంతో చాలా వరకు నెటిజన్లంతా కూడా దీన్ని మళ్ళీ ట్రోల్ చేస్తూ ఈ అంశాన్ని పదే పదే దీన్ని వైరల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఆ అమ్మాయి చేసిన ఆ వైరల్ డ్యాన్స్ చూడండి. దీంతో అమ్మాయి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. తాను ఏం మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక వీడియో ట్రోల్ అవుతూనే ఉంది. ఏటీవీ ఛానల్ చూసినా, ఇన్స్టా చూసినా, యూట్యూబ్ చూసినా అన్నిటితో ట్రోల్ అవుతూనే ఉంది ఇప్పటి వరకు. అది ఎవరితో కాదు, మా వీడియోనే ట్రోల్ అవుతుంది. మ్యాటర్ వచ్చేసి ఏంటంటే, యాక్చువల్లీ నేను 3 days బ్యాక్ శ్రీశైలం వెళ్ళాను అనమాట. అక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి ఒక వీడియో తీసుకున్నాను, ఒక ఫోక్ సాంగ్ వీడియో ట్రెండింగ్లో ఉందని తీసుకున్నాను. శారీ కట్టుకొని సాంప్రదాయంగానే చేశాను. కానీ ఇది ఫోక్ సాంగ్ని బట్టి నేను డ్యాన్స్ చేశాను. దాన్ని తీసుకొచ్చి శ్రీశైలంలో టెంపుల్లో ఒక యువతి ఇలా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. ఇలా బ్యాడ్ కామెంట్స్ అన్ని మార్నింగ్ నుంచి నేను చెప్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇలాంటి కామెంట్స్ రాలేదు. నేను బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. నేను శారీ కట్టుకొని చేశాను, చిన్న చిన్న బట్టలు వేసుకొని చేయలేదు. సరే, కరెక్టే. మీరు టెంపుల్లో ఎలో చేసేటప్పుడు ఫోన్ తీసుకుంటారు, లోపల ఫోన్ ఎలో లేదు. ఎందుకంటే టెంపుల్లోకి ఫొటోస్ తీసుకోకూడదు, వీడియో చేసుకోకూడదని అక్కడ ఎంట్రీస్లోనే మీ ఫోన్ తీసుకుంటారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేసేటప్పుడు ఫొటోస్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. నేను టెంపుల్ లోపల చేయలేదండి వీడియోస్. మీరు బయట ఫోన్ ఇచ్చిన తర్వాతనే నేను రోడ్ సైడ్ వీడియోస్ తీసుకున్నాను. దాన్ని టెంపుల్ లోపల తీసుకుంది. టీటీడీ వాళ్ళు ఈ అమ్మపై చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకుంటాం, కేసులు ఇది మొత్తం వైరల్ చేస్తున్నారు నా వీడియోలు. నేను తప్పుగా బిహేవ్ చేయలేదండి. సరే, నేను తప్పు చేస్తుంటే క్షమించండి. నేనైతే తప్పు చేయలేదు. నాకు తెలిసినంత వరకు నేను తప్పు చేయలేదు. నేను చిన్న చిన్న బట్టలు వేసుకుని టెంపుల్ లొకేషన్ దగ్గరలోకి నేను వీడియో చేయలేదు. టెంపుల్ ఎక్కడో ఉంటే చాలా లాంగ్ వచ్చేసి నేను వీడియో చేశాను. అది శారీ మీద చేశాను, ఒక ఫోక్ సాంగ్. దాన్ని మార్నింగ్ నుంచి అన్ని ఛానల్లో స్ప్రెడ్ చేస్తున్నారు. అన్ని ఇన్స్టాలో, యూట్యూబ్లో ఏది చేసినా నా ఫ్రెండ్స్ అందరూ నాకే షేర్ చేస్తున్నారు. నేను తప్పుగా చేయలేదండి. అక్కడ చెప్తూనే ఉన్నారు కదా కొంతమంది,
ఆమె టెంపుల్ లోపల చేయలేదు, టెంపుల్ బయటనే చేసింది కదా. సమాజంలో చాలా మంది ఇబ్బందులు పెడుతున్నా ఏం పడుతున్నా పట్టించుకోరు. ఇలాంటివి చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న వాళ్ళని ట్రోల్ చేసి హైలైట్ చేసేస్తారు. అందరికీ చెప్తున్నాను, దయచేసి బయట సమాజం గురించి వీడియోస్ పెట్టండి. ఇక నా గురించి పెట్టారు, అది కరెక్టో రాంగో మీకే వదిలేస్తున్నాను. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నేను ఒక విషయం రైట్. అయితే తాను ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించాలంటూ ఆ యువతి కోరుతోంది. సమాజం అంటూ డాట్ డాట్ అని పెట్టి శివయ్య నీకే వదిలేస్తున్నా అంటూ ఆమె పెట్టింది. మొత్తం మీద కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ నెటిజన్లు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో మొన్న మధ్య ఓ ఇన్ఫ్లుయెన్సర్ తిరుమలలో చేసిన ఒక వీడియో చాలామంది మనోభావాలు దెబ్బతీసింది, చాలా విమర్శల పాలైంది. అది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఇట్లాంటి కొన్ని తరచూ చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు కూడా తాజాగా శ్రీశైలంలో ఈమె చేసిన వీడియో, తాను ఒక ఫోక్ సాంగ్పై చేశాను, ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదంటూ ఆమె చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇట్లాంటి వీడియోలు ఎక్కడైనా అంటే ఇళ్లలో కానీ ఇంకేదైనా చోట వేరే చోట సరదాగా చేసుకోవచ్చు, కానీ ఇలా చాలామంది మనోభావాలతో ముడిపడినటువంటి పుణ్యక్షేత్రాల్లో వీడియోలు ఏంటి అంటూ చెప్తున్నారు. అందుకే ఫోన్లు కూడా అలౌడ్ చేయరు. ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అక్కడ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ జాయిన్ అవుతున్నారు కర్నూలు నుంచి. రైట్ శ్రీరామ్, ఈ శ్రీశైల క్షేత్రంలో ఇటీవల కాలంలో పుణ్యక్షేత్రాల్లో వీళ్ళంతా కూడా డ్యాన్సులు చేయడము, రీల్స్ చేయడం ఇది ఒక పరిపాటిగా మార్చుకున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చాలామంది ఇలాగే రిపీట్ చేస్తున్నారు. సో ఈ తాజాగా నిత్య ఆఫీషియల్ అనే ఒక అమ్మాయి ఆ శ్రీశైల క్షేత్రంలో ఆ సమీపంలో చేసినటువంటి డ్యాన్స్కు సంబంధించి ఎట్లాంటి విమర్శలు వస్తున్నాయి? అమ్మాయి క్షమాపణ కూడా చెప్పింది, అయినా ఎట్లా ఉంది పరిస్థితి? క్షేత్రంలో యువతి వింత చేష్టలు చేస్తూ ఆలయ ముందు భాగంలో ఉన్న నంది సర్కిల్లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి ఏదైతే చిత్రీకరించిందో అందులో అసభ్యకరంగా ఉన్నటువంటి పదజాలం ఉందంటూ ఇటు హిందూ సంఘాలు మండిపడినటువంటి పరిస్థితి. నిత్య క్యూట్ బేబీ అనే ఇన్స్టాలో ఏదైతే ఆలయ సమీపంలో చేసిన రీల్ ను పోస్ట్ చేయడం జరిగింది. అందులో ఉండే పదాలు కావచ్చు, లేదా అతను యువతి చేసినటువంటి వింత చేష్టలు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోపై నెటిజన్స్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారిన తర్వాత యువతిపై కూడా నెటిజన్లు మండిపడినటువంటి పరిస్థితి. యువతి కూడా తాజాగా స్పందించింది. ఎందుకంటే తాను శ్రీశైలం స్వామివారి దర్శనం తర్వాత ఏదైతే ఆలయ సమీపంలో ఉన్నటువంటి నంది సర్కిల్ సమీపంలో రీల్స్ చేశాను. నిజంగా పలువురు భక్తులు కావచ్చు, లేదా హిందూ సంఘాలు తాను చేసినటువంటి పాట డాన్స్ ఏదైతే ఉందో అది అతను కావాలని చేయలేదు, బట్ సమ్ మిస్టేక్ గా ఇలా జరిగింది. ఎవరికైనా ఇలా ఇబ్బంది కలిగించుంటే నన్ను క్షమించండి అంటూ కూడా యువతి పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆలయ లోపల చేయలేదు, బయట చేశాను, బయట రోడ్డు మీద చేశాను, అది కూడా సాంప్రదాయ దుస్తులతోనే చేశాను. నిజంగా ఇలాంటి వాటిని నెటిజన్స్ కావచ్చు, లేదా పబ్లిక్ కూడా వాటిని ఏదైతే పబ్లిక్ నిజంగా ఇబ్బంది కలిగేటటువంటి అంశాలు సమాజంలో చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి అంటూ కూడా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. అయితే మనం ఇటీవల చూశాము, తిరుపతిలో ఉన్నటువంటి శ్రీవారి క్షేత్రంలో కూడా ఇటు పలువురు ప్రముఖులు కూడా శ్రీవారి మడ వీధులలో ఇన్స్టాలో రీల్స్ కావచ్చు, లేదా వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో గతంలో పోస్ట్ చేసిన వీడియోస్లపై కూడా గతంలో టిటిడి దేవస్థాన అధికారులు వారికి నోటీసులు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇలాంటి ఆలయాల్లో హిందూ సాంప్రదాయం దెబ్బతింటుందనే పేరిట కూడా గతంలో నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఇటు ఏదైతే పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి రీల్స్ చేసి ఇటు హిందూ సంఘాలని కావచ్చు, లేదా హిందూ మనోభావాలు దెబ్బతీయకుండా అధికారులు కూడా కొంత అప్రమత్తమై వాటన్నింటినీ అరికడితే రానున్న రోజుల్లో ఇవంతా కూడా రిపీట్ కాదంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీరామ్. సో మొత్తం మీద యువతి చేసిన డ్యాన్స్ అయితే వైరల్గా మారింది. శ్రీశైల క్షేత్రంలో సమీపంలో జరిగినటువంటి నంది సర్కిల్ దగ్గర అని చెప్తున్నారు. సో ఏదేమైనా ఇట్లాంటి రీల్స్ వల్ల
విమర్శల పాలవుతున్నారు. వాస్తవానికి ఒకప్పుడు భక్తి పారవశ్యంతో ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తే ఆ భక్తి పారవశ్యంలోనో ఇంకేదైనా పూనకాల రూపంలోనో ఒక రకమైనటువంటి పారవశ్యాన్ని పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇది ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఈ చిందులేయడం ఏంటో అర్థం కాని పరిస్థితి. దేవస్థానాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు పద్ధతిగా పవిత్రంగా ఒక మంచి నిష్టగా లేదా మంచి చిత్తశుద్ధితో వెళ్ళి దండం పెట్టుకొని అంతవరకు కాసేపు ఓపిక పడితే ఏం పోయిందో అర్థం కాని పరిస్థితి. ఎలాగో ఇళ్లల్లో రీల్స్ చేస్తారు, ఖాళీ సమయాల్లో మిగతా చోట్ల చేస్తారు, ఇంకెక్కడికి వెళ్ళినా అది ఒక పరిపాటిగా పెట్టుకుంటున్నారు చాలామంది. రీల్స్ చేయడం ద్వారా పబ్లిసిటీ కోసం అది దాన్ని బాగా వైడ్గా వాడుతున్నారు. కానీ ఇట్లా పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడైనా కాసేపు కొద్దిసేపు పవిత్రంగా వెళ్ళి మొక్కుకొని పద్ధతిగా వెళ్ళి వస్తే అయిపోయేది. కానీ ఎందుకు అక్కడ అంటే ఎక్కడ ఏ చోటుని కూడా వదలట్లేదు. ఎందుకంటే చాలామంది మనోభావాలతో ముడిపడిన అంశం ఆ సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దు అనేదే చాలామంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాసేపు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు కాసేపు పద్ధతిగా వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేంత వరకు మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఎందుకు సాంప్రదాయబద్ధంగా ఒక పద్ధతిగా వ్యవహరించట్లేదో అర్థం కాని పరిస్థితి. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇలాగే ఇలా రోడ్ల మీద చిందులేస్తూ మిగతా వాళ్ళ ఒక రకమైనటువంటి ఆ వాతావరణాన్ని చెడగొడుతున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. అది తిరుమలలో కావచ్చు, శ్రీశైలంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. పుణ్యక్షేత్రాలకి లేదా పవిత్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త ఆ వాతావరణాన్ని పొల్యూట్ చేయకూడదు అనేది చాలామంది నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. అయితే ఈ అమ్మాయి మాత్రం తాను సాంప్రదాయబద్ధంగానే చిందులు వేశాను, డ్యాన్సులు చేశాను అని చెప్తూ మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఆ రోడ్ల మీద ఎలాంటి నిర్మోహమాటం లేకుండా ఎంత ఈజీగా అలవాటు చేసుకున్నారు డ్యాన్సులు వేయడం, ఇదంతా కూడా ఒక పరిపాటిగా మార్చుకున్నారు. బట్ అది కొంత మినహాయింపు ఉండాలి. టెంపుల్స్ పవిత్ర ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు చేయకుండా ఉండడమే మంచిదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ అమ్మాయి సారీ చెప్పడంతో ప్రస్తుతానికైతే ఆ చేసిన పనికి మాత్రం చాలామంది నెటిజన్లు అయితే ఆమెపై మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. యువతి ఇలా రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది, ఇలా బ్యాడ్ కామెంట్స్ అన్ని మార్నింగ్ నుంచి నేను చెప్తున్నాను. ఇప్పటివరకు నాకు ఇలాంటి కామెంట్స్ రాలేదు. నేను బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. నేను శారీ కట్టుకొని చేశాను, చిన్న చిన్న బట్టలు వేసుకొని చేయలేదు. సరే కరెక్టే, మీరు టెంపుల్లో ఎలో చేసేటప్పుడు ఫోన్ తీసుకుంటారు, లోపల ఫోన్ వెళ్ళలేదు. ఎందుకంటే టెంపుల్లోకి ఫొటోస్ తీసుకోకూడదు, వీడియో చేసుకోకూడదని అక్కడ ఎంట్రీస్లోకి మీరు ఫోన్ తీసుకుంటారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్ ఇచ్చేస్తారు. ఫోన్ ఇచ్చేసినప్పుడు ఫొటోస్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. నేను టెంపుల్ లోపల చేయలేదండి వీడియోస్. మీరు బయట ఫోన్ ఇచ్చిన తర్వాతనే నేను రోడ్ సైడ్ వీడియోస్ తీసుకున్నాను. దాన్ని టెంపుల్ లోపల తీసుకుంది. టీటీడీ వాళ్ళు ఈ అమ్మపై చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు తీసుకుంటాం, కేసులు ఇది మొత్తం వైరల్ చేస్తున్నారు నా వీడియోలో. నేను తప్పుగా బిహేవ్ చేయలేదండి. సరే నేను తప్పు చేస్తుంటే క్షమించండి, నేనైతే తప్పు చేయలేదు. నాకు తెలిసినంత వరకు నేను